ఇక ఎంత చల్లగా ఉన్నావు రేపు నువ్వు చల్లగా కూర్చున్నా చల్లగా ఉంటాం గడబడి చేయదు కూల్గా ఉండాలి. మొత్తం ఎన్ని బుట్లు ఉంది? 1 2 3 4 5 6 కేంద్రం కావచ్చు. రారు ఎవరు రారు ఇప్పుడు ఇది చేస్తాను చాలా ఎంత దూరం పోతున్నావు ఇవాళ కవర్ అవుతుంది. 18 పోలింగ్ బూత్ ఉన్నాయి. సో మనకు మొత్తం 3 పోలింగ్ బూత్లు వచ్చేసి సుమారు 2700 నుంచి 3000 వరకు ఓట్స్ ఉన్నాయి. సో మీరు ఓటు వేయడానికి వచ్చేటప్పుడు రేపు కంపల్సరీ ఇచ్చిన బిఎల్ఓలు ఇచ్చిన ఏదైతే స్లిప్ ఉందో ఆ స్లిప్పు, నెక్స్ట్ ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి, ఎలా ఇంకా ఏదైనా ఆధార్ కార్డు కానీ ఇంకా ఏదైనా ఉంటే కూడా తీసుకొని రావాలి. రేపు ఎవరికి భయపడకుండా మీ ఓటు హక్కుని అందరూ సద్వినియోగం చేసుకొని వినియోగించుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మనకు పోలింగ్ సిబ్బంది ఆల్రెడీ దిగరు. ప్రతి మన ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్కి మొత్తం 14-15 మంది సిబ్బంది దిగిరు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు సెక్యూరిటీగా 7 మంది పోలీసులు దిగిరు. కాబట్టి ఎవరికి భయపడకుండా వచ్చి మీ ఓటుని మీరు సద్వినియోగం చేయగలని కోరుతున్నాం. మనకు పోలింగ్ కేంద్రానికి పొద్దున వచ్చే సమయం వచ్చేసి పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. సో ఈ సమయంలో అందరూ వచ్చి మీ యొక్క ఓటుని వినియోగించుకోగలరు. పోలింగ్ కేంద్రం వచ్చేసి మన పోలింగ్ కేంద్రం బయట 100 మీటర్ల వరకు ఎవరు కూడా కనిపించదు, గుంపులుగా ఉండొద్దు. 144 సెక్షన్ ఉంటుంది. కాబట్టి అందరూ సింగిల్గా వచ్చి బయట గుంపులుగా ఇబ్బంది పెట్టకుండా సింగిల్గా వచ్చి ఓటేసుకొని వెళ్ళాలి.